విజయనగరం జిల్లా బొబ్బిలి రాజకీయాలు గొల్లపల్లి భూ వివాదంతో ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు, అడంగల రికార్డులు చేతిలో ఉన్న మమ్మల్ని కబ్జాదారులు అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతారా అంటూ గొల్లపల్లి గ్రామానికి చెందిన పేద బీసీ రైతులు ఇవాళ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయనపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. జనవరిలో పోలీస్ కేసు నమోదు కావడం, నిన్న మే 29న తహసీల్దార్ అదే రైతులకు అనుకూలంగా సర్టిఫికెట్ ఇవ్వడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. బొబ్బిలి కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ మర్రాపు లక్ష్మితో పాటు 7 బీసీ రైతులు అడంగల పట్టా మరియు తహసీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్లను పట్టుకుని మీడియా ముందుకు వచ్చారు. వివాదంలో ఉన్న భూమి తమది కాదని, తమది సర్వే నెంబర్ 635 అని వారు స్పష్టం చేశారు. తమకు ప్రభుత్వమే పట్టా ఇచ్చిందని, 1991 నుంచి పీఎం కిసాన్ రైతు భరోసా నిధులు కూడా తమ ఖాతాల్లోనే పడుతున్నాయని వారు ఆధారాలు ప్రదర్శించారు. నిన్న మే 29న తహసీల్దార్ సైతం ఈ భూమి రైతులకు సొంతం అని సర్టిఫై చేశారని, అలాంటప్పుడు క్రైమ్ నెంబర్ 2/2026 కింద తమపై తప్పుడు ఎఫ్ఐఆర్లు ఎలా నమోదు చేస్తారని, రేటు పెరిగినందుకు 35 ఏళ్ల తర్వాత తమ భూమి లాక్కోవాలని చూస్తున్నారని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయనను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బేబీ నాయన 2019-2024 ఎన్నికల అఫిడవిట్లో ఎక్కడ 619-2A, 621-2A సర్వే నంబర్లను పేర్కొనలేదని ఆయన ఎండగట్టారు. తన అఫిడవిట్లోనే లేని భూమి కోసం పేద బీసీ రైతులపై BNS 329, 324 సెక్షన్ల కింద అక్రమ కేసులు ఎలా బనాయిస్తారని ధ్వజమెత్తారు. గతంలో 2012లో బైరీ కంపెనీ నష్టపరిహారం కూడా ఈ రైతులకే చెల్లించిందని గుర్తు చేశారు. అఫిడవిట్ దుర్వినియోగంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇది ఎంతమాత్రం క్రిమినల్ కేసు కాదని, కేవలం హద్దుల వివాదం మాత్రమేనని మువ్వల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తక్షణమే రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి FMB సర్వే చేయించాలని, 619-2A ఎక్కడ ఉందో, రైతుల సర్వే నెంబర్ 635 ఎక్కడుందో తేల్చాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేసి పేద రైతులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. ఈ రోజు కూడా రైతు భరోసా పడుతుంది, పీఎం కిసాన్ పడుతుంది, 1B వస్తుంది. అలాగే భూమి పుస్తకాలు బ్యాంక్ లో కూడా తనఖా పెట్టాం సార్. ఈ రోజు కూడా రైతు భరోసా పడుతుంది. ఈ రోజు 1B తీసినా వస్తుంది సార్. అలాగే ఈ రోజు కూడా సుజీనాయన 3 సార్లు గెలిచారు, కానీ ఏ రోజు కూడా మా భూమి మీద రాలేదు. మా పట్టాలు, మా పాస్ ఈ రోజు కూడా ఏ రోజు 3 సార్లు మినిస్టర్ కూడా మరి మాది కాదని చెప్పేసి ఎల్లగొట్టడం జరిగింది సార్. బేబీ నాయన గొట్టపు సింహాచలం గారును ఈ సాల వసంత్ గారు భూమి మీదకి వచ్చి మమ్మల్ని ఎల్లగొట్టారు సార్. సుజీనాయన 3 సార్లు గెలిచారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి మినిస్టర్గా అయ్యారు. ఏ రోజు కూడా మా భూమి మీద రాలేదు. ఏ రోజు కూడా మమ్మల్ని అన్నది ముందుచ్చినప్పుడు ఆ వాకింగ్ అక్కడే చేసుకుని ఏ రోజు చూసుకుని వెళ్ళిపోతారు. ఏ రోజు కూడా అడగలేదు. ఈ రోజు కూడా మా అందరూ వ్యవసాయం చేసిన భూమి దగ్గర పెద్ద బావి కూడా తీసుకొని ఉందండి. ఆ బావి నుండి వ్యవసాయం చేసుకుంటాం. ఇప్పుడు కూడా ఆ బావి ఉన్నది, మా అందరూ తీసుకుంది. నా పేరు మల్లంపేట అంటే, నా పేరు టీ వేణుగోపాలరావు. మా భూమిని దున్నుతుండగా బేబీ నాయన రామచంద్ర వచ్చి మాకు అడ్డగించడం జరిగింది. అడ్డగించడం జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ మమ్మల్ని తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే ఎస్సీ గారేనే మాకు ఈ బొబ్బిలి ఎమ్మెల్యే గారి భూమి అంటే మీరు దున్నేస్తాను అంటే మాకు ఫిర్యాదు వచ్చింది, మీరు కేసు రైజ్ చేసేస్తామని చెప్పారు. చెప్పిన ఒక పావు గంటలోనే లేదు, మీరు ఏదైనా సమస్యలు ఉంటే ఎంఆర్ ఆఫీస్లో మీరు తెచ్చుకోండి అని చెప్పి మమ్మల్ని పంపిస్తారండి. ఆ తర్వాత మేము ఎంఆర్ ఆఫీస్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మీ భూమి పరిశీలించి 2-3 మాసాలు మీ భూమి అకౌంట్ తెలియపరుస్తానని చెప్పి 3 మాసాలు అయిపోయిన తర్వాత 2017 ఇంద్రమ్మ కాలనీ అంటే అప్పుడు తహసీల్దారు భూమి బదిలీ చేయడం ఒక ఎండోస్మెంట్ ఇచ్చి తప్పించుకున్నాం. అదేంటండి ఇప్పుడు వరకు మా భూమి అకౌంట్ అని చెప్తామన్నారు, ఇప్పుడే మేము ఇచ్చేస్తానంటే ఇక్కడ చెప్పుకోండి, మీరు నచ్చింది చేసుకోండి అనేసి మాకు ఆ రోజు చెప్పడం జరిగిందండి. మాకు ఏ ఆస్కారం లేక వాకేత్తును సంప్రదించుకున్నామండి. వాకేత్తులని మా బాధలు, మా ఎవిడెన్స్ అన్నీ పెట్టి మేము కోర్టు ఫైల్ చేసుకున్నామంటే అది ఆల్రెడీ రన్ అవుతుంది.
తర్వాత రీసెంట్గా ఈ అమ్మకం జరుగుతుందనేసి తెలిసి మేము ఒక బ్యానర్ పెట్టామండి. లేదు అప్పుడు వీళ్ళు అమ్మేస్తున్నప్పుడు మీరు రేట్ చేశారని మళ్ళీ అడుగుతారని ఎంఆర్ఆర్ గారు, ఆ ఉద్దేశంతో మేము ఒక బ్యానర్ పెట్టి ఇది ప్లేస్లో ఉన్నది అనేసి అది కూడా లోపలికి వచ్చిన రిజిస్టర్ నెంబర్ పెట్టి మేము ఒక బ్యానర్ పెట్టామండి. ఆ పెట్టిన దానికి మమ్మల్ని అరెస్ట్ చేసి చూపించారండి. చూపించిన తర్వాత మీరు సాల్వెన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే కానీ మిమ్మల్ని రిలీజ్ చేయమంటే అప్పటికప్పుడు సాల్వెన్ సర్టిఫికేట్ తీసుకొని పండగ 4 రోజులు పడుకోమని ఎస్సీ గారికి పోతే ఆ తర్వాత సాల్వెన్ సర్టిఫికేట్ తెచ్చుకొని అలా చెప్తే మమ్మల్ని రిలీజ్ చేసి